యేసుక్రీస్తునంలో మీకందరికీ వందములు. వాత వేవుడి మనస్సాక్షి ఉంటే గనక మారు మనసు రాదు. ఎందుకంటే మనస్సాక్షి ఉన్న వాళ్ళకే మారు మనసు వస్తుంది. మనస్సాక్షి ఉన్న వాళ్ళు చేసిన తప్పు గురించి పశ్చాత్తాపడతారు. నేను చేసిన తప్పు అని వాళ్ళు ఒక గ్రహింపు వస్తుంది. అంటే లోపల వాళ్ళలో ఉన్న మనస్సాక్షి ఏం చెప్తుందంటే నువ్వు చేసిన తప్పు అని చెప్పింది కాబట్టి ఆ తప్పుని గ్రహించుకుంటారు. అదే వాతబేవుడి మనస్సాక్షిలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా నేను చేసిన తప్పు కాదనుకుంటారు. నా నా నేను చేసింది కరెక్టు. నేను చేసిన తప్పు ఎందుకవుతుంది, నేను చేసిన పొరపాటు ఎందుకు అవుతుంది అని అనుకుంటారు. అదొకటే కదా, అటువంటి వాళ్ళు నోరు విప్పి ప్రభు క్షమించన్నా కూడా దేవుడు క్షమించడు. ఎందుకంటే హృదయంతరంలో ఎరిగిన దేవుడు కాబట్టి, మరి ఎవరెవరి హృదయం ఎలాంటిదో దేవుని తెలుసు కాబట్టి అటువంటి హృదయాలు అన్నీ కూడా దేవుడు మరి చూస్తున్నాడు కాబట్టి వాళ్ళని దేవుడు క్షమించడు. మరి దేవుడు వాళ్ళకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. ఎందుకంటే పశ్చాత్తాపడటానికి మనస్సాక్షి చాలా ప్రాముఖ్యం. మరి ఎన్ని తప్పులు చేసినా ఏది చేసినా కూడా మరి ఒక మనస్సాక్షి గద్దిస్తుంది. లోపల తప్పు చేసిన మనస్సాక్షి గద్దిస్తుంది. చేసిన తప్పు అని వాళ్ళలో మనస్సాక్షి గద్దిస్తుంది. అయితే వాత వేయబడిన మనస్సాక్షిలో వాళ్ళలో మనస్సాక్షి వాత వేయబడిందంటే వాళ్ళ మనస్సాక్షి గద్దించదు. అంటే వాళ్ళ మనస్సాక్షి అనేది చనిపోయింది. కాబట్టి వాళ్ళు చేసే పనులన్నీ కూడా దేవునికి విరుద్ధంగా ఉంటే మరి వాళ్ళు ఎంత మరి మా దేవుని దగ్గరకు వచ్చి మా పైకి మాటలు చెప్తే మరి పరలోకం రాజ్యం దొరికిపోద్ది అని అనుకుంటే కనుక అది చాలా పొరపాటు. మనిషి ఏ మనిషి అయినా సరే అతనిలో మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి ఉన్నవాడు మాత్రమే దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందుతారు. పాపాల నిమిత్తమే. మీలో ఎవరు కూడా పశ్చాత్తాపం పొందరు. ఏదో మరి నరకాన్ని తప్పించుకోవడానికి పరలోకం కావాలి కాబట్టి మరి ఆ విధంగా నోటితో ఒప్పుకుంటే అయిపోద్దని అనుకుంటే చాలా పొరపాటు. ఏదైనా పాపం అనేది మన హృదయంలో మరి అది హృదయం పైన పడుతుంది కాబట్టి, మన అంతరంగం పైన పడుతుంది కాబట్టి అంతరంగం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ప్రతి మానవునికి ఒక మనస్సాక్షి ఇచ్చింది కాబట్టి ఆ మనస్సాక్షి అనేది మరి పని చేయకపోతే మనం కూడా ఎవరు కూడా ఏమీ చేయలేరు. గమనించండి, మనస్సాక్షి అంటే ప్రతిదీ మరి స్టడీ చేస్తుంది. మనస్సాక్షి అది మనం ఎట్లా పోతున్నాం, ఏం చేస్తాం అని మరి లోపల మనస్సాక్షి చెప్తుంది. నువ్వు ఇట్లా పోవద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్తుంది. మనస్సాక్షి విరుద్ధంగా వెళ్తే కనుక వాళ్ళ మనస్సాక్షి అనేది మరి చనిపోతుంది. అంటే వాసవేయబడుతుంది అన్నమాట. ఇంకా మార్పు ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇటువంటి వారికి మార్పు ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి వారిని మరి మామూలుగా చేయడం సాధ్యం కాదు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాట దీవించిన కాక ఆమేన్.